హలో! ఈనాటి ఇంట్రెస్టింగ్ ఎక్స్‌ప్లెయినర్‌కి స్వాగతం. సంపదను సృష్టించడం అనేది కేవలం అదృష్టం కాదు కదా, అదొక పక్కా మైండ్‌సెట్. అసలు ధనవంతుల నిజమైన అలవాట్లేంటి? అంతకంటే ముఖ్యంగా వాళ్ళు ఏ పనులకు దూరంగా ఉంటారు అనే సీక్రెట్స్‌ని ఈ సోర్సెస్ ఆధారంగా డీకోడ్ చేద్దాం. ఇంతకీ ధనవంతులు ఎప్పటికీ అసలు పొర్రపాటున కూడా చెయ్యని ఆ ఒక్క పని ఏంటో తెలుసా? ఎందుకంటే వెల్త్ బిల్డింగ్ అనేది మనం కొత్తగా ఏం స్టార్ట్ చేస్తున్నాం అనేదానికంటే మన పాత అలవాట్లను ఎంత త్వరగా వదిలేస్తున్నాం అనేదానిపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆ అతిపెద్ద యాంటీ హ్యాబిట్ ఏంటో ఇప్పుడే చూద్దాం. సరే, మన రోడ్ మ్యాప్ ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. నిజమైన సంపద మైండ్‌సెట్, సమయం గురించున్న అపోహ, గంటల లెక్కన పనిచేయడం ఆపేయడం, బ్రెయిన్ రీవైరింగ్, అప్పులను వదిలించుకునే స్టెప్స్, అలాగే స్మార్ట్గా పనిచేయడం. ఈ టాపిక్స్ అన్నీ ఫటాఫట్ కవర్ చేసేద్దాం. ముందుగా మొదటి టాపిక్, నిజమైన సంపద మైండ్సెట్, అలాగే ఆ మిడిల్ క్లాస్ ఉచ్చు నుంచి ఎలా తప్పించుకోవాలి. మిడిల్ క్లాస్ ట్రాప్ అంటే ఆర్థికంగా ఉన్నచోటే స్తబ్దతగా ఆగిపోవడం. దానికి పూర్తి ఆపోజిట్ ఈ వెల్త్ బిల్డింగ్ అంటే నిరంతర వృద్ధి. అసలు మనం ఉన్నచోటే తిరుగుతూ ఉండిపోవాలా, లేక సంపద సృష్టించే దిశగా దూసుకుపోవాలా అనేది అక్షరాలా మన ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుందని ఈ సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. ఇక రెండో పాయింట్ దగ్గరకొస్తే, సమయం గురించి మనకున్న అతిపెద్ద అపోహ, ముఖ్యంగా ఉదయం పూట వాళ్ల అలవాట్లు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, బాగా డబ్బున్నవాళ్లు వాళ్లకి ఇష్టమొచ్చినప్పుడు తీరిగ్గా నిద్రలేస్తారు అని. కాని అది ఏమాత్రం నిజం కాదు. వాస్తవానికి అలారం మోగగానే ఆ స్నూజ్ బటన్ నొక్కే అలవాటు వాళ్లకి అస్సలుండనే ఉండదు. 99% సక్సెస్ఫుల్ వ్యక్తులు మిరాకిల్ మార్నింగ్ అనే పక్కా క్రమశిక్షణతో, ఒక పవర్ఫుల్ లక్ష్యంతో తమ రోజును ప్రారంభిస్తారట. నెక్స్ట్, మూడో అతి ముఖ్యమైన యాంటీ హ్యాబిట్, గంటల లెక్కన పనిచేయడం ఆపేయడం. టైం వర్సెస్ వాల్యూ. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సమయాన్ని డైరెక్ట్గా డబ్బుతో ట్రేడ్ చేయడం, అంటే కేవలం గంటల లెక్కన పనిచేసి డబ్బులు తీసుకోవడం అనే దానికి ధనవంతులు పూర్తిగా దూరంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ టైం స్పెండ్ చేయడం కంటే వాల్యూ క్రియేట్ చేయడంపైన, రిజల్ట్స్ రాబట్టడంపైనే ఫోకస్ చేస్తారు. ఇదొక గేమ్ చేంజర్ పాయింట్ అని చెప్పొచ్చు. అయితే ఇలా గంటల లెక్కన పనిచెయ్యకుండా ఉండాలంటే ఒక ప్రాబ్లంని ఫేస్ చెయ్యాలి. అదే డిస్ట్రాక్షన్స్. తక్షణ ఆనందాన్నిచ్చే స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా లాంటి ఆకర్షణల ఉచ్చులో పడకుండా ఫ్యూచర్ పైన పూర్తి ఏకాగ్రత పెట్టడం చాలా ముఖ్యం. మన టైంని భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తేనే సంపద సృష్టి సాధ్యమవుతుంది. ఇక నాలుగో పాయింట్, బ్రెయిన్ రీవైరింగ్. సక్సెస్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. మన ఫైనాన్షియల్ స్టేటస్ మారాలంటే ఫస్ట్ మన బ్రెయిన్ను రీప్రోగ్రామ్ చేసుకోవాలి కదా. పవర్కి సంబంధించిన ఈ 7 సైకలాజికల్ లాస్ని అర్థం చేసుకోవడం, పాత నమ్మకాలను వదిలించుకోవడం, అలాగే ఆ 99% సక్సెస్ఫుల్ పీపుల్ అలవాట్లను మన సొంతం చేసుకోవడం, ఇవన్నీ చేస్తేనే ఆ ఇంటర్నల్ రీవైరింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ అత్యంత కీలకమైన మ్యాజిక్ నంబర్ ఒకటుంది, అదే 21. అవును, పాత ఫినాన్షియల్ హ్యాబిట్స్ని పూర్తిగా చెరిపేసి కొత్త ఆలోచనా విధానాన్ని మన బ్రెయిన్లో లాక్ చేయడానికి ఈ 21 డేస్ ఫ్రేమ్వర్క్ అద్భుతంగా పనిచేస్తుందని ఈ సోర్సెస్ బలంగా చెబుతున్నాయి. ఐదో అంశం, అప్పులను వదిలించుకునే స్టెప్స్. వెల్త్ క్రియేషన్కి ఇదే అసలైన పునాది. అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే ఒక సాలిడ్ స్ట్రాటజీ కావాలి. ముందుగా మనం ఆ అప్పుల ట్రాప్లో ఉన్నామని యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత కోర్ మనీ రూల్స్ అప్లై చేసి అనవసరమైన ఆ మిడిల్ క్లాస్ ఖర్చులన్నింటినీ నిర్దాక్షిణ్యంగా కట్ చేయాలి. అప్పుడా మిగిలిన డబ్బుని పక్కాగా వెల్త్ బిల్డింగ్ వైపు మళ్లించడానికి స్కోప్ ఉంటుంది. ఇక ఆడవ మరియు చివరి పాయింట్, స్మార్ట్గా పనిచేయడం. సంపద సృష్టికి ఇదే అల్టిమేట్ రూల్. ఈ పాయింట్ ఒక్కసారి గమనించండి. హార్డ్ వర్క్ చేయడం వేస్ట్ అని సైన్స్ చెప్తోంది. వర్క్ స్మార్ట్, నాట్ హార్డ్. అవును, ఎలాంటి ప్లాన్ లేకుండా గుడ్డిగా కష్టపడిపోవడం అనేది పనికిరాని పాత పద్ధతి. ఆ ట్రెడిషనల్ గ్రైండ్ వదిలేసి స్మార్ట్గా పనిచేసి అద్భుతమైన రిజల్ట్స్ రాబట్టడమే ఇప్పటి అసలైన స్ట్రాటజీ. ట్రెడిషనల్గా గంటల లెక్కన కష్టపడి అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి 21 రోజుల మైండ్ రీవైరింగ్తో వాల్యూ పెంచుకుంటూ స్మార్ట్గా సంపదను క్రియేట్ చేయడానికి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా స్పష్టం. ఈ స్మార్ట్ వెల్త్ విధానమే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న మనీ రూల్స్ అన్నింటికీ పర్ఫెక్ట్ సమ్మరీ. 10 మిలియన్లు అంటే అక్షరాల 1 కోటి రూపాయలు. వారెన్ బఫెట్ మనీ రూల్ కాన్సెప్ట్ ప్రకారం
మన వెల్త్ క్రియేషన్కి ఇదొక అద్భుతమైన టార్గెట్. మైండ్లో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని విజువలైజ్ చేసుకోవడానికి ఈ బెంచ్మార్క్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది కదా. సో ఇప్పటివరకు మనం తెలుసుకున్న కోర్ పాయింట్స్ ఒక్కసారి ఫటాఫట్ రివైజ్ చేద్దాం. ఒక స్పష్టమైన పర్పస్తో ఉదయాన్నే నిద్రలేవడం, టైంని డబ్బుతో ట్రేడ్ చేయడం ఆపేయడం, 21 రోజుల పాటు మన బ్రెయిన్ని పక్కాగా రీవైర్ చేయడం, అప్పులను పద్ధతిగా క్లియర్ చేయడం, అండ్ ఫైనలీ కష్టపడటం కాదు స్మార్ట్గా పనిచేయడం. అండ్ ఫైనలీ ముగింపుగా మన ముందున్న అతిపెద్ద ప్రశ్నే ఇదే: రాబోయే 21 రోజులను పాత పద్ధతిలోనే కేవలం గంటల లెక్కన పనిచేయడానికి గడుపుతామా, లేక ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి శాశ్వతంగా తప్పించుకోవడానికి మన మైండ్ని రీవైర్ చేసుకోవడానికి వాడుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే అసలైన చేంజ్ ఎక్కడ్నుంచే మొదలవుతుంది.